తమ పచ్చని పంట పొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన తీవ్ర రూపం దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్ను అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు సహనం నశించింది. బంద్ పాటించడంతో పాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకు దిగారు. నిర్మల్ భైంసా మార్గంలో దాదాపు 12 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటల పాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. డిస్ప్లే మొత్తం గూగుల్ పిక్సెల్ నిర్మల్ దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్బంధించిన ఆర్టీఓ రత్న కళ్యాణిని తీసుకెళ్లేందుకు పోలీసు బలగాలు కారు వద్దకు చేరుకున్నాయి. కారు చుట్టూ ఉన్న మహిళలను నెట్టివేసి ఆమెను మహిళా పోలీసు బలగాలు అక్కడి నుంచి తప్పించాయి. దీంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా బలగాలు ఆమెను అక్కడి నుంచి తప్పించాయి. అయితే నిరసనకారులు బంద్తో పాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో పాటు జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంతసేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచి బలగాలను రప్పించారు. రైట్ తమ పచ్చని పంట పొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన తీవ్ర రూపం దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్ను అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది.
బంద్ పాటించడంతో పాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకు దిగారు. నిర్మల్ బైంసా మార్గంలో దాదాపు 12 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటల పాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నిర్మల్ దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్బంధించిన ఆర్టీఓ రత్న కళ్యాణిని తీసుకెళ్లేందుకు పోలీసు బలగాలు కారు వద్దకు చేరుకున్నాయి. కారు చుట్టూ ఉన్న మహిళను నెట్టివేసి ఆమెను మహిళా పోలీసులు బలగాలు అక్కడి నుంచి తప్పించాయి. దీంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా బలగాలు ఆమెను అక్కడి నుంచి తప్పించాయి. అయితే నిరసనకారులు బంద్తో పాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంతసేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచి పోలీసులను రప్పించారు.